హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. బిగ్ బాస్ 9 విన్నర్ ఛాన్స్ ఎవరికి ఉన్నది ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. అలాగే 10th వీక్ నామినేషన్ లోకి ఎవరెవరు వచ్చారు అనేది కూడా వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. అన్అఫీషియల్ పోలింగ్ ప్రకారము ఎవరి ఓటింగ్ ఎలా ఉందనేది కూడా మాట్లాడుకుందాము. అలాగే నామినేషన్ లో ఎవరెవరి మధ్యలో గొడవలు జరిగాయి, ఎవరిని నామినేషన్ చేశారు అనేది కూడా క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. అలాగే టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. అలాగే ఈ సీజన్ లో మేల్ కంటెస్టెంట్ విన్నర్ కాబోతున్నాడా, ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ కాబోతుందా అనేది కూడా వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ 9 విన్నర్ ఛాన్స్ ఎవరికి ఉంది అంటే ఓన్లీ 2 మెంబర్సే కనిపిస్తున్నారు నాకైతే. అది ఎవరో కాదు, కళ్యాణ్ పడాలా అలాగే తనుజ గారు. వీళ్ళిద్దరి మధ్యనే నువ్వా నేనా టఫ్ ఫైట్ అయితే జరుగుతుంది. ఎందుకంటే యూట్యూబ్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, ట్విట్టర్ చూసినా, టెలిగ్రామ్ చూసినా, వాట్సాప్ చూసినా, ఎక్కడ చూసినా, ఏ అన్అఫీషియల్ పోలింగ్ చూసినా కూడా వీళ్ళు నామినేషన్లోకి వస్తే వీళ్ళిద్దరు ఓటింగ్ అనేది 25 నుంచి 35% మధ్యలో కొనసాగుతుంది. అలాగే యూట్యూబ్ పెట్టిన పోల్స్ కానీ, ఇన్స్టాలో పోల్స్ కానీ, యూట్యూబ్లో పోల్స్ కానీ, అలాగే ట్విట్టర్లో పోస్ట్ కానీ, ఎక్కడ పోల్స్ పెడతాం కదా ఎవరు విన్నారు అని చెప్పి, అక్కడ అన్నిట్లో కూడా తనుజ అలాగే కళ్యాణ్కి నెక్ టు నెక్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క పోల్లో కూడా కళ్యాణ్ పడాలా లేకపోతే తనుజ వీళ్ళిద్దరే విన్నర్స్ అని చెప్పి క్లియర్ కట్ గా తెలుస్తుంది. అలాగే నాగార్జున గారు కూడా వీళ్ళిద్దరి మధ్యలో విన్నర్ రేస్ ఉందని చెప్పి ఇండైరెక్ట్ గా ఇంట్లో కూడా ఇస్తున్నాడు మన చూసే ఆడియన్స్ అందరికి. అలాగే ఇమాన్యుయల్ కూడా బాగా ఆడతా కదా బ్రో, ఇమాన్యుయల్ ఎందుకు విన్నర్ కాలేడు అంటే, ఇమాన్యుయల్ ఇంతవరకు నామినేషన్లకు రాకపోవడం అది చాలా మైనస్ పాయింట్. అలాగే తను సేఫ్ గేమ్ ఆడుతుండు, అలాగే నామినేషన్ అంటే తను భయపడుతున్నాడు, అది ఒక విన్నర్కు ఉన్నటువంటి క్వాలిటీస్ కావు. అలాగే ఇమాన్యుయల్ చాలా సెల్ఫిష్ గా ఆలోచిస్తాడు. ఎందుకంటే లాస్ట్ వీక్ ఒక టాస్క్ లో బ్యాచ్ ఇచ్చే టైంలో కూడా తను చాలా సెల్ఫిష్ గా ఆలోచించాడు. అలాగే సండే ఎపిసోడ్ లో కూడా సాటర్డే ఎపిసోడ్ లో కూడా ఒక ఆడియో కాల్ వస్తుంది కదా, ఆడియో కాల్ విషయంలో కూడా తను చాలా అంటే చాలా సెల్ఫిష్ గా ఆలోచించాడు. సో అందుకోసం తను విన్నర్ మెటీరియల్ కాదని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్ లోకి చాలా ఎక్కువ సార్లు రావాలి. ఎందుకంటే సీజన్ 1, సీజన్ 2, 3, 4, 5, 6, 7, 8 అలాగే ఓటీటీ ఈ 9 సీజన్ తీసుకుంటే ఈ 9 సీజన్ల విన్నర్లు ఆల్మోస్ట్ 7 to 8 టైమ్స్ నామినేషన్ లోకి రావడం జరిగింది. అందుకోసం వాళ్ళు విన్నర్ అయ్యారు. సో విన్నర్లు ఎవరెవరు అంటే శివబాలాజీ, రాహుల్ సిల్పిగంజ్, కౌశల్ మండా, అలాగే అభిజిత్, విజయ్ సన్ని, బిందు మాధవి, పల్లవి ప్రశాంత్, సింగర్ రేవంత్, నిఖిల్. వీళ్ళు టోటల్గా వీళ్ళ టోటల్గా హిస్టరీ తీసుకుంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ 7 to 8 టైమ్స్ అయితే నామినేషన్ రావడం జరిగింది. ముఖ్యంగా అభిజిత్, రాహుల్ సిపిగంజ్, మన కౌశల్ గారు వాళ్ళు ఆల్మోస్ట్ 12 టైమ్స్ నామినేషన్కి రావడం జరిగింది. అంటే 15 వారాలు జరిగిన షోలో ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు 12 సార్లు నామినేషన్లకు రావడం జరిగింది. అందుకోసమే వాళ్ళు విన్నర్ అయ్యారు. సో మొత్తానికి మన డిమాండ్ పవన్, రీతు చౌదరి, సంజన, సుమన్ శెట్టికి వీళ్ళందరికీ విన్నింగ్ ఛాన్స్ లేదా అంటే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళంతా ఆడియన్స్ కు బాగా అంతా కనెక్ట్ అవ్వలేదు. సుమన్ శెట్టి పైన సింపతి ఉంది కానీ విన్నర్ చేసే అంత సింపతి అయితే లేదు. సో మొత్తానికి ఇద్దరే విన్నర్లు ఛాన్స్ ఉంది. అది కళ్యాణ్ పడాలా అలాగే తనుజ, వీళ్ళిద్దరు మాత్రమే ఉంది. అలాగే నామినేషన్ లో 10th వీక్ లో ఎవరెవరు వచ్చారని మాట్లాడుకుందాము. నామినేషన్ లో 10th వీక్ లో టోటల్ గా 6 కంటెస్టెంట్లు అయితే నామినేషన్ రావడం జరిగింది. వీళ్ళలో 3 గర్ల్స్ ఉన్నారు, 3 బాయ్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎవరు అంటే భరణి, నిఖిల్, గౌరవ్, సంజన, రీతు, దివ్య. టోటల్ గా 6 కంటెస్టెంట్లు అయితే నామినేషన్ రావడం జరిగింది. ఎవరిని నామినేషన్ చేశారంటే సుమన్, నిఖిల్ ని నామినేట్ చేయడం జరిగింది. భరణి దివ్యని, ఇమాన్యుయల్ భరణిని, గౌరవ్ సంజన్ని, తనుజ గౌరవ్ని, సంజన గౌరవ్ని, రీతు దివ్యని, కళ్యాణ్ నిఖిల్ని, డెమాన్ గౌరవ్ని, దివ్య గౌరవ్ని, నిఖిల్ రీతుని. సో టోటల్ గా వీళ్ళు నామినేషన్ చేసుకున్నారు. కొంచెం మంచి ఫైట్లు ఎవరెవరి మధ్యలో ఉన్నాయంటే నిఖిల్ వర్సెస్ కళ్యాణ్ పడాలా, అలాగే తనుజ వర్సెస్ గౌరవ్, రీతు చౌదరి వర్సెస్ దివ్య నిఖిత, బర్నీ వర్సెస్ దివ్య నిఖిత, అలాగే ఇమాన్యుయల్ వర్సెస్ బర్నీ, సుమన్ వర్సెస్ నిఖిల్. సో టోటల్ గా వీళ్ళ కొంచెం గొడవలు చూడముచ్చటిగా ఉన్నాయి. కొంచెం గొడవలు చాలా బాగానే ఆడారు. సో కానీ అంత రసవత్తమైన గొడవలు అయితే కావు, ఒక మోస్తారుగా గొడవలు అయితే పడ్డారు. సో నామినేషన్ లో ఉన్న 6 కంటెస్టెంట్ లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే టాప్ 5 ఎవరు చెప్పాలంటున్నారు కదా, టాప్ 4 చెప్తాను. టాప్ 5 కోసం 4 అయితే పోటీ పడుతున్నారు. కళ్యాణ్ పడాల విన్నరు,
రన్నర్ తనుజ, థర్డ్ ప్లేస్ ఇమాన్యుయల్, ఫోర్త్ ప్లేస్ డెమాన్ పవన్, ఫిఫ్త్ ప్లేస్ కోసము సుమన్ శెట్టి, సంజన, రీతు చౌదరి, బర్ని గారు, నిఖిల్ వీళ్ళందరూ పోటీ పడుతున్నారు. సో ఫిఫ్త్ ప్లేస్ కోసం చాలా పోటీ అవుతుంది. మొత్తానికి టాప్ 5 అయితే వీళ్ళు ఉంటారని చెప్పి నా అనాలిసిస్ ప్రకారం అర్థమవుతుంది. సో మీ అనాలిసిస్ ప్రకారము బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో మీకు ఏ కంటెస్టెంట్ ఎక్కువ ఇష్టమో, అలాగే ఏ కంటెస్టెంట్ జెన్యున్ గా గేమ్ ఆడుతుండో, ఏ కంటెస్టెంట్ ఫేక్ గా గేమ్ ఆడుతుండో అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు ఉంటారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల అవుతాడా లేకపోతే తనుజ అవుతుందా, బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరైతారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అంటుంది. ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది 24/7 నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతుంటాను. సో మీకు కొత్త కొత్త అప్డేట్ అయితే ఎప్పటికప్పుడు వస్తుంటాయి. సో దయచేసి ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. అలాగే ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.